బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. SSMB 29 అప్డేట్స్ గురించి మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు SSMB 29 మూవీకి ఒక వర్కింగ్ టైటిల్ అయితే అనుకుంటున్నారు. అది గ్లోబ్ ట్రాటర్. ముందుగా ఈ టైటిల్ మీనింగ్ ఏందని నేనైతే గూగుల్లో వెతికిన. ఆయన గ్లోబ్ అంతా తిరిగేవాడు, ప్రపంచం అంతా ప్రయాణం చేస్తూ ఉండేవాడు అని ఒక మీనింగ్ అయితే వచ్చింది. ప్రస్తుతానికైతే ఈ మూవీకి వర్కింగ్ టైటిల్ గ్లోబ్ ట్రాటర్ కదా. ఇప్పుడు ఈ మూవీ టైటిల్ ఏంది అనేది 15th నవంబర్ రామోజీ ఫిలిం సిటీలో, లేదంటే రామోజీ ఫిలిం సిటీ చుట్టుపక్కల ఈ మూవీకి సంబంధించి ఒక ఈవెంట్ అయితే చేయబోతున్నారు. ఆ ఈవెంట్ లో ఈ మూవీ టైటిల్ కానీ, ఇంకా మహేష్ బాబు గారి లుక్ కానీ ఇలాంటి రివీల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మేబీ ఒకవేళ ఈ టైంలో టీజర్ విడుదల చేస్తే బాగుంటది. బట్ రాజమౌళి గారు మరి టీజర్ షూట్ చేసేంత కంటెంట్ షూట్ చేసిండో లేదో మనకైతే తెలియదు. బట్ ఒక పెద్ద ఈవెంట్ పెట్టి దానికి లిమిటెడ్ పాస్లు ఇచ్చి రాజమౌళి గారు రమ్మంటున్నారు. మరి అంతమంది ఫ్యాన్స్ వెళ్తున్నారు. ఇంత బాగా ప్లాన్ చేసినప్పుడు ఒక టీజర్ చూపిస్తే అయితే చాలా బాగుంటది. చాలా మంది SSMB 29 గ్లోబ్ ట్రాటర్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మనం కనుక చూసినట్లయితే ఫస్ట్ పృథ్వీరాజ్ గారి లుక్ అయితే రివీల్ చేశారు. ఆయన ఒక వీల్ చైర్ లో కూర్చున్నాడు. ఆయన వీల్ చైర్ లో కూర్చున్నప్పుడు అతని వీల్ చైర్ టెక్నికల్ గా కొంచెం అప్డేటెడ్ ఉంది. ఏంటంటే అది కొంచెం పాష్ గా, ఇంకా దాని ఇంకా కొన్ని హ్యాండ్స్ ఉన్నాయి. ఆ హ్యాండ్స్ తో ఎవరినైనా అటాక్ చేయొచ్చు అన్నట్టుంది. పృథ్వీరాజ్ గారు చూడడానికి అంగవైకల్యంతో ఉన్నప్పటికీ ఆ హ్యాండ్స్ చూస్తే మనం కొంచెం భయం వేస్తుంది అన్నమాట. అంటే ఇక మనం ఏం ఆలోచించాలి, ఇంతకుముందు రాజమౌళి హీరోని పవర్ఫుల్ గా చూపించిండు, హీరో కంటే విలన్ ని పవర్ఫుల్ గా చూపించిండు. ఒకానొక సందర్భంలో ఆయనకి ఏదో విషయంలో ఏదో అనిపించి ఈగను హీరోగా పెట్టి సినిమా అయితే హిట్ కొట్టిండు. మరి ఎప్పుడు విలన్లను పవర్ఫుల్ గా చూపించే రాజమౌళి గారు పృథ్వీరాజ్ అయితే ఇప్పుడు మరి వీల్ చైర్ లో కూర్చోబెట్టేసిండు. సో అలాంటి విలన్ కి మరి SSMB 29 లో మహేష్ బాబు ఏ విధంగా భయపడతాడు? మరి ఆ విలన్ వెనక బ్యాక్గ్రౌండ్ ఏంది? అతనికి బాడీ లేకున్నా పర్లేదు, మైండ్ తోని గడగలాడిస్తాడా మరి హీరోని అనేది మనకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ ఆయన ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నాడేమో. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు బయటకు వచ్చిన పేర్లు ఏంది SSMB 29 సంబంధించి? మహేష్ బాబు, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రా, మేబీ ఇంకొక క్యారెక్టర్ ఉందనుకుంటా. సో వీళ్ళే ఉన్నారు. మొత్తానికైతే జస్ట్ ఒక పోస్టర్ అయితే అట్లా సింపుల్ గా విడుదల చేసిండు. ఎటువంటి హంగామా హడావిడి లేకుండా సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్టర్ అయితే విడుదల చేసిండు. దాని తర్వాత ప్రియాంక చోప్రా గారి లుక్ అయితే బయటకు వచ్చింది. అసలు ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలే రాజమౌళి గారు ప్రియాంక చోప్రా గారితో ఇట్లా మూవీ అనౌన్స్ తీస్తారని చెప్పేసి. ఆమె ఒక శారీలో ఉంది, ఆమె గన్ ఫైరింగ్ చేస్తుంది, ఆమె మీదకి చాలా బుల్లెట్స్ వస్తున్నాయి, ఆమె కొంచెం వెనక్కి ఇట్లా పడిపోయినట్టుంది. సో ఇక సోషల్ మీడియా అంతా ట్రోల్. ఆమె డ్రెస్ మార్చుడు, ఆమె ఏఐతో ఆమె శారీ కలర్ మార్చి మళ్ళా పోస్టర్ రీక్రియేట్ చేసుడు, ఆమెకు అదే పోజ్ లో ఆమె చేతిలో ఒక కత్తి పెట్టి ఆ పోస్టర్ రీక్రియేట్ చేసుడు, మళ్ళీ ఆమె డ్రెస్ ని ఒక బికినీ లాగా మార్చి మళ్ళీ ట్రోల్ చేసుడు, ఆమె డ్రెస్ ని స్విమ్ సూట్ లాగా మార్చి ట్రోల్ చేసుడు. సో రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. కొన్ని మీమ్స్ అయితే వస్తున్నాయి, ఇదెక్కడి ట్రోల్ రా బాబు అని చెప్పేసి రాజమౌళి గారు అన్నట్టు. సో దొరికిందే సందని మన వాళ్ళు మంచిగా ఈ కంటెంట్ అయితే వాడేసుకుంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు అంటే ఈ లుక్స్ చూసి రాజమౌళి గారు ట్రోలర్స్ కు మంచి ఫుటేజ్ ఇస్తున్నాడు అని అంటున్నారు అన్నమాట. కానీ మనం డోంట్ జడ్జ్ బుక్ బైట్స్ ఎ కవర్ అని మనం ఒకసారి అనుకోవాలి. ఎందుకంటే జస్ట్ ఆ లుక్ చూసి మనం తొందరపడి తక్కువ అంచనా వేయద్దు. ఆయన బ్రెయిన్ లో ఏం నడుస్తుందో. SSMB 29 ఈ మూవీ రాజమౌళి గారు మహేష్ బాబుతో సినిమా చేస్తారని ఎవరు గెస్ చేయలేదు. ఎప్పుడో ఇచ్చిన మాట ఇప్పుడు ఆయన నిలబెట్టుకుంటున్నాడు. సో రాజమౌళి గారి ఆ గ్రాటిట్యూడ్ అనుకోండి, ఆ మాట మీద నిలబడే తత్వం అనుకోండి, అది చాలా గ్రేట్ అనుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్లోబ్ ట్రాటర్ మూవీ ఈవెంట్ లో ఆశిష్ అనే ఒక ప్రముఖ యూట్యూబర్ ని హోస్ట్ గా పెట్టారు. ఆయనతో పాటు సుమ గారు ఉంటారు. సో వీళ్ళిద్దరు సమానంగా యాంకరింగ్ చేస్తారా, ఒకరికొకరు అసిస్టెంట్ లెక్క చేస్తారా అనేది తెలియదు. ఇంతవరకు అయితే మాక్సిమం సినిమా ఈవెంట్లలో తెలుగు యాంకర్స్ పెట్టుకున్నాం. బట్ ఇప్పుడు ముంబై నుంచి, నార్త్ నుంచి ఒక పర్సన్ అయితే తీసుకొస్తున్నారు. చూద్దాం మరి దాని వెనుక రహస్యం ఏందో, లేకపోతే ఒకటేసారి ఈవెంట్ ను నార్త్ స్టేట్స్ లో కూడా టెలికాస్ట్ చేసేందుకు ఇద్దరు యాంకర్లను పెట్టిరా అనేది మనం వెయిట్ చేయాలి. ఇంకా జక్కన్న ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా ఇంతవరకు బయట వనియలేదు. ఎందుకంటే దాన్ని కూడా ఆయన మరి కమర్షియల్ గా వాడుకుందాం అనుకున్నాడా, లేదంటే ఏ అప్డేట్ బయటికి రావద్దు అనుకున్నాడో తెలీదు. మొత్తానికైతే బాహుబలి సినిమాకి ఒక 5 years అయింది. ఆ బాహుబలి సినిమా స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది యంగ్ అసిస్టెంట్ డైరెక్టర్లు సినిమా అయిపోయేసరికి పెళ్లి వేసుకుని పిల్లలు కానీ ఆ మూవీ చూసిన సందర్భాలు మనం చూసినాం. అప్పుడైతే ట్రోల్ వచ్చింది. అట్లనే RRR కూడా 3-4 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు SSMB 29 కి ఏం జరుగుతుందో, ఇప్పుడు ఇంటర్ చదివే పురాణాలు అప్పటి వరకు పీజీ చదువుతారు కావచ్చు సినిమా రిలీజ్ అయ్యేసరికి.
ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఆ సినిమా చూసేసరికి స్కూల్ పంపిస్తారు కావచ్చు, ఏదైనా జరగవచ్చు. అది జక్కన్న మూవీ ఒక మంచి మూవీ అందించేందుకైనా అయితే ఇప్పుడు కష్టపడుతూనే ఉంటాడు. ఇంతవరకు మహేష్ బాబు లుక్ అయితే బయటికి రాలేదు. సో మాట్లాడుకుంటూ పోతే SSMB 29 గురించి ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయి. మొత్తానికైతే ఈ ఈవెంట్ కు రాజమౌళి గారు కొన్ని జాగ్రత్తలు చెప్పిండు. ఏంటంటే అనవసరంగా తొక్కిసలాట జరగద్దని చెప్పేసి ఫిజికల్ పాసులు కొన్నే ఇస్తాం, ఆ లిమిటెడ్ వాళ్ళే అక్కడికి రావాలి. అంతేకాకుండా కొంతమంది ఈ రూట్ నుంచి రావాలి, కొంతమంది ఆ రూట్ నుంచి రావాలి, ఫలానా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎంట్రీ లేదని చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎందుకంటే పుష్ప టైంలో మనం చూసుకున్నాం కదా, కొన్ని అవాంఛిత సంఘటనలు జరిగినాయి. సో ఎనీవే సినిమాకి సంబంధించి ఇప్పుడైతే ఒక మిక్స్డ్ వైబ్ నడుస్తుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఈ మూవీ అయితే మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. వీలైతే మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్.